హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్. డే ఏం చెప్పాలి ఈ బిగ్ బాస్ గురించి? ఈసారి ఎంత వరస్ట్ గూడా గాదు. ఎంత రోత కంటెస్టెంట్లంటే అంత రోత కంటెస్టెంట్లు. కామనర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. సెలబ్రిటీస్ గురించి కాదు. ఎందుకంటే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. చూసారు కదా నిన్న చాలా మంది చూసుంటారు ఆ రోతని. డిస్కస్ చేద్దాం దాని గురించే. ఈ కామనర్స్ అందరూ కూడా ఏం ఫీల్ అవుతున్నారంటే, మేము అగ్ని పరీక్ష దాటొచ్చేసాం. అంటే అగ్ని పరీక్ష అంటే ఈళ్ళేమైనా సప్త సముద్రాలు దాటుకొనొచ్చారా? నాకు తెలిసినంత వరకు అగ్ని పరీక్ష, రియల్ అగ్ని పరీక్ష అంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చినాకే. ఎందుకంటే ఇప్పుడు అగ్ని పరీక్ష జరిగినప్పుడు నీ చుట్టూ అన్ని కెమెరాలుంటాయి. ఆ కెమెరాలో ఒక మనుషులు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని జడ్జ్ చేయడానికి ముగ్గురు సెలబ్రిటీ జడ్జెస్, యాంకర్ శ్రీముఖి వీళ్ళందరి ముందు మీరు టాస్క్‌లు చేస్తే ఒక గేమ్ ఆడుకున్నట్టే సరదాగానే ఉంటది. మేబీ 'బిగ్ బాస్'కెళ్ళాలన్న సీరియస్‌నెస్ ఉంటది కాబట్టి ఆ సరదాని తీసేసి కొంచెం సీరియస్‌గా ఆడతారు. అంతేగాని మేమేదో అగ్ని పరీక్షలు అది చేసొచ్చాం, ఇది చేసొచ్చాం. ఇప్పుడేంటి 'హరీష్' ఒక్కడే జుట్టుని త్యాగం చేసేసి, సాక్రిఫైస్ చేసేసి వచ్చాడేంటి నాకర్థం కాదు. అంతకుముందు ఎంతమంది టాటూలు ఏపించుకోలేదు. 'గీతా మాధురి' టాటూ ఏపించుకోలేదా? అండ్ 'శ్రీముఖి' టాటూ ఏపించుకోలేదా? మగాడి గురించి మాట్లాడతారు. లాస్ట్ టైము 'ప్రియా జైన్' హాఫ్ కట్ చేపించుకోలేదు. 'దీప్తి సునైనా' చేపించుకోలేదా హెయిర్ కట్? అవన్నీ ఏమైపోయినాయి? ఆళ్ళందరికన్నా గొప్పోడైతను నాకర్థం కాదు. ఇతని ఫీలింగ్ ఏంటంటే అందరంటే అతన్ని బ్యాడ్ చేసేస్తారంట. ఎవ్వడిని బ్యాడ్ చేయవసరం లేదు భయ్యా. ఒకవేళ బై మిస్టేక్ జనాలు నిన్ను మంచోడు అనుకుందామన్నా సరే, నేను మంచోన్ని కాదు. నేను హరీష్. అసలెప్పుడు మంచిగా ఉండను అని నీకు నువ్వే ప్రూవ్ చేసుకుంటావు. ఏంటి ఆ మాటలు వదిలేయాలేంటి? అసలు సిగ్గు లేదా నీకు? లాస్ట్ సాటర్‌డే, సండేనే కదా! నాగార్జున గారు అన్నీ చెప్పారు నీకు. కరెక్ట్ చేసుకోమని చెప్పి. తిరిగొచ్చేసి నువ్వు మళ్ళీ అందరిని పాయింట్ ఔట్ చేస్తావు. భరణి చెప్తే వండిన వంట నేను తినను. శ్రీజ అని ఇలాంటోళ్ళతో నేను మాట్లాడను. ఏందది మనుషులు అనుకుంటున్నావా? ఇంకేమైనా అనుకుంటున్నావా? మళ్ళీ నువ్వు మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి? ఆడపిల్లలతో ఎలా ఉండాలని నువ్వు చెప్తావు జనాలందరికి. ఇంక సెట్ చేసుకున్నాడనమాట. ఒక గ్రూప్‌ని సెట్ చేసుకున్నాడు. ఎవరెవరైతే కంప్లెయింట్ బాక్స్‌లో ఉన్నారో ఈ ఫ్లోరా సైని, శ్రీజ, ప్రియ అందరిని కూర్చొని ఒక గ్రూప్‌నేసుకొని అందరికి మీటింగ్ అన్నమాట. అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆళ్ళది చేశారు, ఈళ్ళిది చేశారు. ముందు నీ గేమ్ నువ్వు ఆడవయ్యా! నాకర్థం కాక అడుగుతున్నాను. ఎవడో ఏం చేస్తే నీకెందుకు? ఈ హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవెన్ నామినేషన్స్‌లో గూడా వాళ్ళ గేమ్ ఎవడు ఆడట్లేదు. వాళ్ళ పాయింట్లు ఎవరు చెప్పట్లేదు. ముందు పక్కనోడిని ఎలా చూస్తున్నారు? పక్కన విషయాల్లో ఎవరు ఏం తల దూరుస్తున్నారో అవన్నీ తీసుకొచ్చి నామినేషన్స్‌లో పెడుతున్నారేంటి నాకర్థం కాదు. ప్రియ, శ్రీజ గురించి మాట్లాడాలి అంటే లాస్ట్ సీజన్ చూసినోళ్ళకి 'శివాజీ' గారి సీజన్ చూసినోళ్ళకి ఎవరికైనా తెలిసుండిద్ది ఈ డైలాగు. ఇదే గనుక మా ఇంట్లో ఆడపిల్ల ఇలా చేసుంటే పీక మీద కాలేసి తొక్కేసేవాడినని. ఆయనుంటే నిజంగానే అదే చేసేవాడేమో. అంత వరస్ట్‌గున్నారు. ఆ మాటలు ఆడపిల్ల మాట్లాడే విధానం లేదు. అంటే ఇప్పుడు ఆడపిల్ల అంటే నువ్వు గూడా మళ్ళీ క్రిటిసైజ్ చేసి ఆడపిల్ల ఇలానే ఉండాలంటున్నావా అని కాదు. ఇలా ఉండకూడదని చెప్తున్నాను. శ్రీజలాగా, ప్రియలాగా. ఈ మనిషి పైకేమో పెద్ద ఇంటెలెక్చువల్‌లా బిహేవ్ చేస్తాడు. ఏమనంటేనేమో శ్రీజ ఇలా అందో లేదో, నీ వల్ల కాదు, నీకేం చేత కాదు, ఎవరితోనో పాయింట్లు లేక ఎవరైనా గట్టిగా మాట్లాడితే నీ దగ్గర పాయింట్ లేకపోతే ఎళ్లి మూల కూర్చొని ఏడుత్తాం అనంగానే పుసక్కన ఎళ్లి మూల కూర్చొని ఏడ్చేసాడు. అసలు ఈ డిస్కషన్ ఎందుకు జరిగింది అంటే, సంజన వచ్చి యాస్ ఎ కెప్టెన్‌గా ఏం చేయాలో, ఎంత చేయాలో అంత గట్టిగానే చేస్తున్నారు. కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కామనర్స్ అయితే చాలా వరస్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు. చాలా వరస్ట్‌గా మాట్లాడుతున్నారు. సరే ఆమె ఒకళ్ళ ఫుడ్‌కి సంబంధించి ఇంకో ఇన్‌చార్జ్‌ని తీసుకుందాం అని చెప్పింది. ఇప్పుడు నీకేంటి బాధ నాకర్థం కాదు ప్రియ. ఇప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అయిపోతున్నారంటే వాళ్ళది విల్లు. వాళ్ళదే బిగ్ బాస్. బిగ్ బాస్ కూడా కాదు. వాళ్ళదే ఇల్లు. సెలబ్రిటీస్ ఈళ్ళకి చెప్పినట్టు స్లేవ్స్‌లా ఉండాలన్నమాట సెలబ్రిటీస్. వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంది. సరే ఆమె కెప్టెన్సీ ఇంప్రూవ్ చేసుకుందాం అని జెప్పి నైట్ ఏదో 4 బత్తాయిలు దొంగతనం జేసింది, దాచేసింది. ఎట్లాగొట్లాగా ప్రియ కనిపెట్టుకుంది. కనిపెట్టుకున్నాక ఓవర్ యాక్షను కనిపెట్టే ముందు గూడా నేను అందరి బ్యాగ్‌లో చెక్ జేస్తా. దొరికితే ఏం జేయను? ఏం జేస్తావు దొరికితే? వార్నింగ్ ఇస్తున్నావేంటి నాకర్థం కాదు. అది పక్కన పెట్టేస్తే ఇంతమందున్నారు కళ్ళు కనపడలేదా? ఏందా మాటలు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? అట్‌లీస్ట్ సెలబ్రిటీస్, ఓవర్స్ అనేవి పక్కన పెట్టేస్తే ఒక ఏజ్ గ్రూప్ ఉంటది. ఒక కామన్ సెన్స్ అనేది ఉంటది. అసలు ఆ కామన్ సెన్స్‌ని ఎప్పుడు వాడవా? ప్రియక్క నువ్వు నాకర్థం కాదు. ఈ ప్రియ, శ్రీజ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు మీరేదో పాయింట్లు చెప్పేసుకుంటున్నారు. మీకు మీరేదో మాట్లాడేసుకున్నారు. మీరేదో ది బెస్ట్ గేమ్ ఆడేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు కూడా తిట్టేలా చేస్తున్నారు మీ బిహేవియర్‌తో. ఇచ్చింది కదా! తనే చాలా గట్టిగా ఇచ్చింది. కళ్ళు కనబడట్లేదంటే ఏం మాట్లాడుతున్నావు అది ఇది అని. నిజంగానే ఇంతమందున్నారు కళ్ళు కనబడట్లేదంటే అసలు ఈ కామనర్స్ ఎలా తిప్పుతారంటే నాలికని ఈ 4 వైపులా తిప్పుతారు. ఎటుంటే అటు తిప్పుతారనమాట. కళ్ళు కనబడట్లేదన్న దానికి ఇంతమందున్నారు కదా! ఎవరైనా చూడలేదన్న దానికి ఎంత డిఫరెన్స్ ఉంది? శ్రీజని, సంజన గారు అన్నారనమాట. నాగార్జున గారి ముందు కూడా మీరు డబుల్ టంగ్ వాడారు. ఇక్కడ ఎందుకు వాడాలంటే, వాడకం ఏంటిప్పుడు? అసలు ఆ సమాధానం ఏంటి? ఆ బిహేవియర్ ఏంటి? ఏంది? ఈ మనీషు ఇతనందరికి చెప్తారు మరి. భరణి గేమ్ చేంజ్ చేసేస్తున్నాడు. భరణి ఆళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నాడు. లేదా తనుజ వీళ్ళని ట్రిగ్గర్ చేస్తుంది. రీతు అది పాడు చేస్తుంది, ఇది పాడు చేస్తుంది. మళ్ళీ అసలు ముందు మనీష్ అంటాడనమాట. ఇంత చెప్పి
చివరికొచ్చేది ఇతను ఏదో ఒకటి మిస్ క్రియేట్ చేయాలనమాట. ఏదో ఒక రీతు ఫర్ ద ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌లో మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా ఎగ్జాక్ట్ రైట్ పాయింట్. నువ్వు షిట్ అంతా తీసుకొచ్చేసి నామినేషన్‌లో పెట్టేసి, నువ్వేదో క్రియేట్ చేసేసి, నువ్వు మనుషుల్ని మానిప్యులేట్ చేసేసి, నువ్వు గ్రూపులు క్రియేట్ చేసేస్తూ, అది బయట జనాల మీద ఇచ్చేస్తున్నావు చూడు. అసలు బర్నీని ఎన్ని మాటలన్నాడండి నాకర్థం కాదు. నాకు తెలిసినంత వరకు హౌస్‌లో ఎవరైనా జెంటిల్‌మెన్ ఉన్నారు అనుకుంటే అది బర్నీ గారండి. అలాంటి మనిషిని ఆయన చాలా మంచిగా నిజంగానే ఒక జెంటిల్‌మెన్ లెక్క రిప్లై ఇచ్చారు. ఆ ఒక్కరోజు జరిగిన మిస్టేక్ కోసం నేను డిమోన్ పవన్‌కి ఎన్ని సార్లు సారీ చెప్తున్నాను. అది నీకు తెలీదు. నీకు తెలియకుండా ఎందుకు భయ్యా వచ్చి వాగేస్తావో నాకర్థం కాదు. సరే ఆయన తీసుకున్నారు కదా! నామినేషన్ చేసావు కదా! శ్రీజ ఫస్ట్ అసలు శ్రీజ ముందుంటదనమాట. ఎవరి మీదైనా ఎలిగేషన్స్ ఎయ్యాలన్నా, ఎవరైనా పాయింట్ ఔట్ చేయాలన్నా, ఎవరి మీదైనా నోరు జారేయాలన్నా సరే. ఇటువంటి ఎదవ పనులన్నీ చేయడంలో శ్రీజ ముందుంటది. అసలు ఈ 1 వీకే నేనసలేమనుకున్నానంటే లాస్ట్ వీక్ అంత వార్నింగ్ పడింది కదా! ఈ వీక్ నుంచి సవ్యంగా ఆడతారు. కామనర్స్‌కి తెలుస్తుంది గేమ్ ఏంటో అనుకున్నాను. ఇంకా దిగజారిపోతున్నారు. సరే 'తనుజ' గారొచ్చి హరీష్‌ని నామినేట్ చేశారు. ఆమెకున్న పాయింట్స్ ఆమె చెప్పి నామినేట్ చేశారు. నాకర్థం కాదు నీకు చేదేస్తామా? ఎర్రా? బుర్ర పని చేయదా? ఏంది భయ్యా? హరీష్ భయ్య నాకర్థం కాదు. ఎప్పుడెప్పుడో డే 1 జరిగింది తీసుకొచ్చి డే 9థ్ ఏస్తున్నావా నాకర్థం కాదు. ఏమైనా ఉండాలి కదా! ఎవరిని మాట్లాడినా అందరికి రెస్పెక్ట్ ఎవరిని ఏమన్నా నేను అందరికి రెస్పెక్ట్ ఇస్తానని. నేను నామినేషన్స్‌లో ఎన్ని మాటలు మాట్లాడాడండి. డర్టీ టాక్స్ అంట. నీలాగా నేను యాడ్ అవ్వను. ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఏ ఆడపిల్లైనా సరే సెన్సిటివ్‌గా ఉన్నా లేకపోయినా ఒక విషయంలో హర్ట్ అయినా, ఎలా ఫీల్ అయినా సరే ఆడపిల్ల ఏడుస్తది. మళ్ళీ నువ్వు చెప్తున్నావు ఆడపిల్లతో ఎలా మాట్లాడాలి అనేది. అది నేను చూసి నేర్చుకోవాలి హరీష్. ఒక విషయం అర్థం కాదు. నువ్వు ఆడపిల్ల అన్నావు కదా! నువ్వు నీలాగా నేను పక్కన కూర్చొని ఏడవనని. నువ్వేం చేసావు మొన్న రాత్రి ప్లేట్ తీసుకొనెళ్ళి ఎవరైతే తిన్నప్పుడు నాకు కడుపు ఆగదు. ఎందుకంత ఓవర్ యాక్షన్ నాకర్థం కాదు. నీ మంచితనాన్ని నువ్వేదో నాకు మంచితనం ఉంది అని చూపించాల్సిన పని లేదు. నీకు నిజంగా మంచితనం అంటే ఆటోమేటిక్‌గా అందరికి తెలుస్తది. అదొకటి బుర్రలో పెట్టుకొని అడిగా. తనుజ గారు, సంజన గారి రీజన్స్‌తో ఫ్లోరాని నామినేట్ చేశారు. సరే ఎందుకలా నామినేట్ చేశారంటే తనుజ గారు ఒక పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీరలా చేయడం అనేది చాలా హౌస్‌కి మొత్తానికి ఎఫెక్ట్ అవుతది. ఇప్పుడు మీరదే ఒక షాంపూల కండిషన్ అనేది చాలా డిస్గస్టింగ్ థింగ్ అది. నేనే తీసుకోలేకపోతున్నా. అది మళ్ళీ రిపీట్ అయితే ఏంటి అన్న పాయింట్‌లో నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి. దానికి ఫ్లోరా గారు యాక్సెప్ట్ చేశారు. ఈజీగానే అయిపోయింది నామినేషన్. సో ఇదే అనమాట నిన్నటి ఎపిసోడ్. ఈ రోజు ఏం జరుగుతుంది? ఎంతమంది నామినేట్ అవ్వబోతున్నారో చూద్దాం. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్ భార్గవ్.